నీరు నిప్పు అనేది ఎవడబ్బా సొత్తు కాదన్నటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దాంట్లో భాగంగానే సముద్రం నాదేనంటున్నటువంటి చైనాకి అది కాదు అని చెప్పేందుకోసం అమెరికా కావాలని తైవాన్ స్ట్రైట్ మీద నుంచి యుద్ధ నౌకలు తీసుకొచ్చింది. అట్లాగే వివిధ దేశాలు తీసుకొచ్చిన బ్రిటన్ కానీ వీళ్ళందరూ ఆ టైంలో అట్టట్లా వస్తారు అంటూ చైనా చెప్తే నీ నౌకలు మా వైపుకి వస్తున్నాయి కదా అని అడుగుతుంది. అయితే ఈ వాణిజ్య నౌకలు యుద్ధ నౌకలు ఇటు రావడం అంటే మా సార్వభౌమాధికారానికి ప్రశ్న అంటే ఇందులో నీ దేశంలోకి రాలేదు, తైవాన్ స్ట్రైట్ అనేది నీ సొంత ఆస్తి కాదు, నీకున్నటువంటి 200 నాటికల్ మైళ్ళ పవర్లో ఉన్నటువంటి ప్రదేశంలోకి మేము అడుగు పెట్టట్లేదు, మిగతాదంతా మాదే కాదు అందరిది, నీది మాది అందరిది అని చెప్తే అంగీకరించట్లేదు చైనా. ఇప్పుడు తైవాన్ స్ట్రైట్ దగ్గరికి జర్మనీకి సంబంధించిన 2 యుద్ధ నౌకలు వచ్చి చేరినాయి. తైవాన్ స్ట్రైట్ని క్రాస్ చేయడానికి సిద్ధపడ్డాయి. ఈ మధ్య కాలంలో ఫిలిప్పైన్స్ కానీ ఇతరత్రా ఎవరి నౌకలైనా సరే ఆ ప్రాంతంలో సంచరిస్తుంటే పెద్ద పెద్ద వాటర్ క్యానన్లతో దాడులు చేయటం, లేకపోతే ఫైర్ బాల్స్తో దాడులు చేయడం అన్నది చైనా చేస్తుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు జర్మనీ మీద జరిగితే పెను యుద్ధానికే దారితీస్తుంది. కాబట్టి అక్కడ యుద్ధ నౌకల్ని ఆపినటువంటి ఆయా నౌకలకు సంబంధించినటువంటి కెప్టెన్స్ జర్మనీ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు, ముందుకెళ్ళమంటారా వద్దంటారా మీరు చెప్పండి అన్నది. జర్మనీ ప్రభుత్వం బెర్లిన్ కనుక అంటే ముందుకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఏ పరిస్థితినైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.